ఈ లలిత్ కుమార్ అమ్మ ఎందుకు రాలేదు? మేమేమి 100, 200 కోసం మేము ధర్నాల కోసం వెళ్ళలేదు. ఒక్కరోజు కూడా ఎటువంటి నాయకుడు కూడా స్పందించలేదు. 36 మంది స్త్రీలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సరెండర్ లో పెట్టారు. విజయనగరం జిల్లాలో బొడ్డవారిలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏదైతే ఉందో దానికి భూములు ఇచ్చినటువంటి భూ నిర్వాసితులు గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో గత 375 రోజులుగా ఉద్యమం చేసి సుమారు 300 మంది రైతులు ఇక్కడ బొడ్డవారి సమీపంలో ఉన్నటువంటి అమ్మపాలెం గ్రామంలోనే భూ నిర్వాసితులు ఉన్నారు. అయితే దీనిపైన కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు, రైతులు కొంతమంది ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకెళ్లి ఉద్యమం చేయించారని ఇలా రకరకాల ఆరోపణలు రావడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ ఉద్యమంలో జరిగినటువంటి ఇబ్బందులేంటి, అసలు ఏం జరిగింది, దాని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ ని జనకమలం ద్వారా మీకు ఎక్స్క్లూజివ్ గా అందించడం జరుగుతుంది. దాని మీద ఇవాళ మనం అమ్మపాలెం గ్రామంలో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు కె సత్యనారాయణ. మనం 2 ఎకరాల 97 సెంట్ల భూమి జిందాల్ యాజమాన్యంకి ఇవ్వడం జరిగింది. ఆనాడు అల్యూమినియం కంపెనీ కడతామంటే ఇక్కడ 4 పంచాయతీల్లో కూడా 837 ఎకరాలు డీ పట్టా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి నేటికి 18 సంవత్సరాలు అయింది, కానీ కంపెనీ ఆచూకైతే లేదు. ఈనాడు ఎంఎస్ఎంఈ పార్కు కడతామంటే మరి అది కనీసం ఒక రోజైనా మా రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేయమని చాలా వరకు మేము కోరాం, కానీ యాజమాన్యం వారు పట్టించుకోలేదు. దాని కారణంగా నేటికి 375 రోజులుగా మేము శాంతియుత ధర్నా చేశాము. ఈ ధర్నా చేయడానికి ముఖ్యం ఏంటంటే మాకు జరిగిన అన్యాయం. ఆనాడు 2008లో మా నాయకుడైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ రఘురాజు గారు, అలాగే ఈ 4 పంచాయతీల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. ఈనాడు మాకు జరిగిన అన్యాయాన్ని రఘురాజు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఆనాడు మీరు ఇమ్మంటే మేము భూములు ఇచ్చాం, మరి మాకు ఉద్యోగాలు లేవు, భూమి కూడా మాకు లేదు, మమ్మల్ని ఎలా జీవించమంటారు? ఈరోజు ఎంఎస్ఎంఈ కంపెనీ అంటున్నారు, కనీసం ఒక్కరోజైనా యాజమాన్యం వారు వచ్చి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. మరి దీనికి సమాధానం మీరే చెప్పాలి అంటే, సరే ఆనాడు నా మాట విని మీరు భూములు ఇచ్చారు కాబట్టి దాని బాధ్యత నేను వహిస్తాను, మీరందరూ కూడా రండి, మనం అందరం కూడా శాంతియుత ధర్నా చేద్దామన్నారు. ఆనాటి నుండి ఈ విషయాన్ని ఇక్కడ నుండి బొడ్డవారి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కూడా మన ఎస్సీ ఎస్టీ రైతులకి జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన చెప్పడం, ఆ తర్వాత మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత మేడం గారికి, అలాగే లోకేష్ గారికి, వీరందరికి కూడా తీసుకెళ్లి వివరంగా ఆయన చెప్పడం జరిగింది. లోకల్లో ఎంతో మంది నాయకులు ఉన్నా సరే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. మేము ఎందుకు 375 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు, ఈ రైతులకు జరిగిన అన్యాయం ఏంటని ఒక్కరోజు కూడా ఎటువంటి నాయకుడు కూడా స్పందించలేదు. ఎమ్మెల్సీ గారు ఎప్పుడు కూడా ₹1 ఆశించలేదు. 375 రోజులు కూడా ఆయన కోర్టులను తిరిగారు. కలెక్టర్ గారికి తెలియజేయడం, హోమ్ మినిస్టర్ గారికి తెలియజేయడం, ఇలా చేస్తూ మా దగ్గర ₹1 కూడా ఆశించకుండా ఆయన కోర్టుల మీద డబ్బు ఖర్చు పెట్టారు. మరి అలాంటి మహానాయకుడికి ఈ రోజు బురద జల్లడం ఇది ఎంతవరకు సమంజసం? మాకు జరిగిన అన్యాయానికి మాకు న్యాయం చేర్చి వీలైనంత తొందరగా కంపెనీ ఏర్పాటు జరిపించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటిని కూడా ప్రభుత్వం వారు మాకు అందించేటట్లు చేయాలని హోమ్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే నాయకత్వం వహించి మీ అందరి చేత ఉద్యమం చేయించారో, ఢిల్లీ వెళ్ళారు, జంతర్ మంతర్ దగ్గర చేశారు, సుమారుగా సంవత్సర కాలం పాటు పైనే చేశారు. ఇవన్నీ ఈ సంవత్సరం కాలం పాటు మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారిని కానీ, తర్వాత ఇక్కడ గొంపకృష్ణ గారు టీడీపీ నాయకులు కానీ, వీళ్ళందరినీ కూడా ఏమైనా 2-3 సార్లు కలవడం కానీ, లేకపోతే ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అటువంటి ఏమైనా చేశారమ్మా? మేము ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ ఆఫీస్ కి, ఈ ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రభుత్వంలో డ్యూటీ చేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి మేము కలిసామండి. ఏ ఒక్క వ్యక్తి కూడా మాకు మేము ఇచ్చిన అప్లికేషన్ తిరిగి జవాబు మాత్రం పంపించలేదు. 375 రోజులుగా మేము పోరాడినా సరే. మేము రోడ్డు పైన నిల్చున్నప్పుడు మాకు పోలీస్ సిబ్బందిని, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్కి ఏ లెవెల్లో ఒక పోలీస్ సిబ్బంది రోడ్డు మీద 100 మందిని కేటాయిస్తారు ఒక మీటింగ్ పెడితే, అలాగా ఒక గిరిజనులము, దళితులము, ఎస్సీలు కులానికి చెందిన వాళ్ళమి మమ్మల్ని రోడ్డు ఎక్కించి ఒక జంతువులకైనా స్వేచ్ఛ ఉంది, కానీ మా మనుషులకి, మా బలహీన వర్గాల మనుషులకి స్వేచ్ఛ లేకుండా ఈ 365 రోజులు చేసింది. ఎమ్మెల్యే గారు ఒక ఆడబిడ్డగా మీకు న్యాయం చేస్తామని ఆ రోజు వచ్చారు. ఈ 375 రోజులు మధ్యలో రాలేదు. 3 రోజులు వచ్చారు, కొడుకు పెళ్లి తర్వాత వస్తామన్నారు. ఆ ఫైనల్ అయిపోయాక
వారి ఇంటి సరెండర్‌లోకి వెళ్లి మేము ఒక అప్లికేషన్ పెట్టడానికి మాకు ఎమ్మెల్యే ఉన్నారు. మాకు న్యాయం చేస్తారు. మేము 20 సంవత్సరాలుగా నష్టపోయిన భూమిని మాకు తిరిగి ఏదో ఒక రుణం తీర్చుకోవడానికి జాబ్ రూపంలో లేపోతే ఈ ధనం రూపంలో ఏదో ఒక సాయం చేస్తారని మేము నమ్మకంతోని కొన్ని ఆటోలు పట్టుకొని ఎళ్ళేసరికి అక్కడ నుండి ఇక్కడికొచ్చేలోపు ఆటోలు 2 ఆటోల మీద 30 మంది, 36 మంది స్త్రీలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో సరెండర్‌లో పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే మాకు అండగా నిలిచిన 4 పంచాయతీల్లో నాయకులకి బైండవర్లు పెట్టారండి. నా తండ్రి లేడండి. జిందాల్ భూమి ఇచ్చేటప్పుడు నా తండ్రి ఉన్నాడు. ఈరోజు నా తండ్రి ఈ భూమి మీద లేరు. కానీ ఈరోజు నాయకులుగా మా కుటుంబాలకి న్యాయం చేయడానికి 375 రోజులు మమ్మల్ని పోషించారు. ఈ రైతులందరూ ఒక రోడ్డెక్కి మాట్లాడే ఎవరికి స్తోమత లేదు. కానీ ఈరోజు ఇంత దారుణంగా, ధైర్యంగా నిలబడి దారుణంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని అండగా నిలబడి తన ఇల్లునే ఒక కోటగా మార్చి ఈ బాధలన్నీ ఈ స్థలంలో ఉండి మీరు పోరాడడానికి సహాయం చేస్తానని వారు మాకు సహాయం చేశారు. అయితే ఫైనల్‌లో ఏంటంటే కోర్టుల వారికి మీరెళ్లారు. మేము కోర్టులు కూడా మిమ్మల్ని మీరేం చేయలేరని మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్‌లు మాకు రావడం. నాకు పోలీస్ స్టేషన్ ఫోన్ అంటే తెలీదండి. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్‌లు చేసి మీరు మీటింగ్‌లోకెళ్ళాలంటే మీరు పోలీస్ స్టేషన్‌కొచ్చి ముందు సంతకాలు పెట్టండి. ఆ తర్వాత మీరు మీటింగ్‌లోకెళ్ళగలరని లేకపోతే రాలేరని మమ్మల్ని అర్ధరాత్రి 10 గంటలకు కూడా మా ఇంట్లో సరెండర్‌లోకొచ్చి మాట్లాడే రోజులున్నాయండి. మీ పేరు? నా పేరు సన్యాసరావు అండి. మాది ముసిరిపల్లి గ్రామం. మాది సుమారుగా 6 ఎకరాల దగ్గర జందాల్లో భూమి కోల్పోవడం జరిగింది. నేటికి 18 సంవత్సరాలు అయిందండి భూములు ఇచ్చి మేము. కనీసం ఏ ప్రభుత్వం కూడా ఏ పెద్దలు కూడా వచ్చి మాకు న్యాయం చేయలేదు ఇంతవరకును. న్యాయం చేయలేనందున గత 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎంఎస్ఎం పార్కులు వచ్చాయని భూమి మీద రావడం జరిగింది. కంపెనీ నిర్మాణం కోసం రావడం జరిగింది. జరిగిన తరుణంలో మాకు రైతులకు మేము చాలా నష్టపోయి ఆనాడు 2 లక్షల రూపాయలకి ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మా ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మేము అందరం కూడాను సుమారు రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగిందండి. ధర్నా చేసిన సమయంలోనే పోలీసు వారు అవనివ్వండి, ప్రభుత్వం వారు అవనివ్వండి, ప్రభుత్వంలో చాలా మంది మాకు ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మేమేమి దొంగ రైతులం కాదు. మేమేమి ఊరకనే ఎక్కడ భూములు లాక్కున్న రైతులు కాదు. మేమేమి 100, 200 కోసమే మేము ధర్నాల కోసం వెళ్ళలేదు. ఈ బయట వాగుతున్న నాయకుల కోసం చెప్తున్నా సార్ 2 మాటలు. మీరు రైతుల దగ్గరికి ఏనాడైనా వచ్చారా? మా కష్టాలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక్క రోజైనా మా టెంట్ దగ్గరికి వచ్చి మీ ఎస్సీ, ఎస్టీ రైతులకి అన్యాయం జరిగింది ఇలాగ మేము ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తామని ఏ ఒక్క నాయకుడైనా అన్నారా? ఒక్కసారి మీకు అదే పరిస్థితి జరిగితే మీ ఇంట్లో ఒక రైతుకి ఆ నష్టం జరిగితే మీకు ఎలాగ ఉంటది మీకు తెలుస్తది. మీది ఎన్ని ఎకరాలమ్మా? మీది అదే ఎకరా సార్. ఎకరా బ్రిటిష్ నాయకులు ఈ మధ్య ఈ పోరాటం ఆ రోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్ రోజునే రైతులకి అన్యాయం జరిగింది. అమాయకులైన గిరిజనులు ఇలాగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. వీళ్ళు ఎవరో న్యాయం చేయలేదు, మమ్మల్ని సంప్రదించలేదు వాళ్ళు. అలాగైతే వాళ్ళ భూమే వాళ్ళకి ఇప్పించేసే వాళ్ళని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా విరమించారా? బలవంతంగా మళ్ళీ రాజుగారు ఇంకా మేము చేయలేమని చెప్పేసి విరమించారా? లేకపోతే ఈ ప్యాకేజ్ ఏదైతే 2,50,000 రూపాయలు మీకు పరిహారం ఉంది కదా, ఆ పరిహారం అనేది మీకు సరిపోతుందని మీరు సంతృప్తి చెందారా? ఏంటి దీని మీద మీరు ఏం చెప్తారు? మాకైతే ఈ రోజు వరకు 375 రోజులు మేము చేసాం కాబట్టి ఇంతగా మా గురించి ఇంత కష్టపడి ఇన్ని చేసిన తర్వాత మేమైతే ఇది చాలని సంతృప్తి పడ్డామండి. ఆయన మా గురించి కష్టపడిన కష్టాన్ని చూసి మేమందరం సాటిస్ఫై అయ్యాము. ఇన్ని రోజులకి ఇదైనా మాకు కలిగింది, మా రాజుగారి వల్ల ఇదైనా వచ్చింది. అదే ఇంకా కావాలనుకుంటే నాయకులు ఉన్నారండి. పడమటి శ్రీనివాసరావు గారు గొంపకృష్ణ గారు ఉన్నారు, లలిత్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇందులో కలుగు చేసుకుంటే ఇంతగా డబ్బులు వద్దునేమోనండి. కానీ మా రాజుగారు ఇంతవరకు చేశారు. ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా మాకు నచ్చి మేము ఇక్కడతో సాధించుతామని మా రాజుగారితో మేము చెప్పామండి, ఇందుకూరు రఘురాజు గారితోనే. కాబట్టి ఇదే విషయం మీద ఇంకా పోరాటం చెయ్యాలనుకుంటే ఎవరైనా వచ్చి మాకు సహాయం చెయ్యాలి కదండి. మేమున్నాము, మీ వెనకతలు మేమున్నామమ్మా, రెండమ్మా, మీకెందుకు ఇంకా పోరాడదామని ఎవరు రాలేదే. ఏ కమ్యూనిస్ట్ వాళ్ళు రాలేదు, ఏ నాయకులు రాలేదు. వచ్చి మాకు అండగా ఉంటే మేమెందుకండి ఎన్నాళ్ళు సంవత్సరం బట్టి తిరుగుతాము. సంవత్సరం బట్టి ఒక్క అతను పోరాటం చేస్తాండ్రు మా గురించి. రాత్రి పగలనక తిరిగి కోర్టులంట ఢిల్లీ వరకు తీసుకెళ్లారంటే ఏ పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ తీసుకెళ్తారండి? అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడినోళ్ళే. గ్రామ సభకే ఎవరు అటెండ్ అవ్వలేదు. మా ఊర్లో గ్రామ సభ పెడితే గ్రామ సభలోని ఏ నాయకులు వచ్చి ఎందుకమ్మా మీరు ఇలాగ అవుతారు, మేము ఉన్నామని కనీసం దిగువ
ప్రెసిడెంట్ తో సహా ఎవరు రాలేదు. ఇవాళ ఏ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి మాట్లాడతారండి? జగన్ గారు ఉన్నారండి. ఆయన అయితే మాకైతే చాలా మాకు సహాయం చేశారండి. ఆయన ముందుండి ఆయనే గాని లేకపోతే మాకు ఈ మాట్లాడడం కూడా రాదండి. మాలో అందరిలో కూడా ఆయన ఈ ధైర్యాన్ని నింపింది జగన్ గారండి. మా రాజుగారైతే ఎంతైతే చేశారో జగన్ గారు కూడా అంతే చేశారండి. ఆ జగన్ గారికి కూడా మేమందరం రుణపడి ఉంటామండి. అలాంటోళ్ళొచ్చి ముందుకొచ్చారు గానీ, ఇవాళ ఈ సీపీఎంలు ఎవరప్పుడు మా రాజుగారి మీద ఆళ్ళ మీద బురద జల్లుదాం అనుకుంటున్నారు గానీ, అదైతే కరెక్ట్ కాదండి. ఆ రోజు ఎందుకు లేరు? ఆ రోజు ఈ లలిత కుమారమ్మ ఎందుకు రాలేదు? ఇవాళ ప్రెస్ మీట్లు ఎట్టేసి మేము చేసాము, మేము చేయబట్టే వచ్చిందంటున్నారు. మన ఓపెనింగ్ రోజండి. ఒక్కళ్ళు కూడాను ఆళ్ళ మొఖాలేటి మాకు డబ్బులొచ్చేస్తున్నాయని బాధపడతాండ్రో, లేతే మా రాజుగారికి పేరొచ్చేస్తుందని బాధపడతాండ్రో తెలీదు. ఒక్కళ్ళ మొఖంలో కల్లేదండి. అందరూ మొఖాలు దించుకొనున్నారు. ఏటండి ఆళ్ళకంత బాధ? ఇన్ని రోజులు కష్టపడి మా ఎనకాతల ఆయనున్నారు కాబట్టి, ఆయన మేము ఆయన చూసి గర్వపడతాం. ఆయన మమ్మల్ని చూసి గౌరవపడుతున్నారు. కాబట్టి ఎవ్వరికీ ఏ పేరు లేదండి. మా రాజుగారేనండి. ఎందుకో రఘురాజు గారి తర్వాతేనండి ఇదంతాను. విన్నారు కదా, ఈ రోజు అమ్మపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరి చేత కూడా మనం మాట్లాడించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రఘురాజు గారి ప్రమేయం వల్లే ఈ ఉద్యమాన్ని మనం చేయగలిగామండి. లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లేకపోతే డిసిఎంఎస్ చైర్మన్ గారు అన్నటువంటి గొంపకృష్ణ గారు, అలాగే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కడుపని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వస్తే మాకు సాయం చేస్తామంటే మేము ఎవరం కూడా వద్దనము. కానీ వాళ్ళు ఎవరు కలుగు చేసుకోలేదు. వాళ్ళకున్న కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు ఎవరు కలుగు చేసుకోకపోవడం వల్లే మేము ఈ పరిహారానికి మరి ఇంకా అంతకన్నా శక్తి లేక ఎమ్మెల్సీ గారిని మరీ ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే మేము సాటిస్ఫై అయ్యాం. పూర్తిగా కూడా మా సమ్మతితోనే ఈ ఉద్యమాన్ని విరమించడం జరిగింది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు కోట్ చేసి ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి జనకమలం న్యూస్.